హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైవ్ టీవీ. ఈరోజు మీకు త్రిఫల అని అంటే మన ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే అండి. ఈ ఒక్క ఆయుర్వేదం మన ఇంట్లో ఉన్నట్లయితే ఈ చూర్ణము ఖచ్చితంగా మన ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే అండి. ఇది చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో 3 రకాల కాయలు ఉంటాయండి. అది ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఈ మిశ్రమాన్ని త్రిఫల అని అంటారు. ఇది చలువ చేసే గుణము, ఉసిరికి సొంతం, మలబద్ధకాన్ని పోగొడుతుంది. కరక్కాయ వచ్చేసి కాలేయ లోపాలని సరిదిద్దుతుంది, నాడీ సంబంధ ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. తానికాయ ఆస్తమాకు చికిత్సకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. త్రిఫల చూర్ణమును త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు. మానవ శరీరంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి వాత, పిత్త, కఫ దోషాలను త్రిఫల చూర్ణం అనేది సరిచేస్తుంది. వాతం అనేది నాడీ వ్యవస్థకు, పిత్తం అనేది జీవన క్రియలకు, కఫం అనేది శరీర నిర్మాణానికి సంబంధించింది. ఈ మూడింటిని మెరుగుపరిచే గుణం ఈ త్రిఫల చూర్ణానికి ఉంది. ఈ త్రిఫల మిశ్రమంలో ఉసిరి, తానికాయ, కరక్కాయ, త్రిఫల చూర్ణాన్ని నేటికి అనేక ప్రాంతాల్లో చాలామంది యూస్ చేస్తున్నారండి. ఇది పేగు గోడలకు కొత్త శక్తిని ఇచ్చి, కడుపులో మంటను నివారించి, మొలల సమస్యలను తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తర్వాత కఫదోషంతో కండరాలు, ఎముకల, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులన్నీ కలుగుతాయి. దాన్ని తగ్గించడంలో ఈ త్రిఫల చూర్ణం అనేది బాగా పనిచేస్తుంది. దగ్గు, గొంతు బొంగురు పోవడం వంటి వాళ్ళు కూడా ఈ త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు. త్రిఫలను నీటితో కలిపి కషాయంగా తీసుకోవాలండి. తీసుకున్నట్లయితే మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చేరేటువంటి విషపు పదార్థాలను త్రిఫల చూర్ణం అనేది తొలగిస్తుంది. అదేవిధంగా అజీర్ణము, విరోచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు 2 స్పూన్ల నీటిని 1 స్పూన్ త్రిఫల చూర్ణం తీసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా ఈ అజీర్ణం సమస్య తగ్గిపోతుంది. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు కూడా దీన్ని తీసుకున్నట్లయితే ఆ ఇబ్బంది అనేది తొలగిపోతుంది. త్రిఫల చూర్ణాన్ని కొబ్బరి నూనెతో మరిగించి వడకట్టి ఆ నూనెని తలకి రాసుకున్నట్లయితే జుట్టు తెల్లబారడం అనేది తగ్గిపోతుంది. శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయండి. చర్మ సంరక్షణలో కూడా త్రిఫల చూర్ణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో చర్మ వ్యాధులన్నీ తొలగిపోతాయండి. ఎటువంటి చర్మతత్వం ఉన్నవారైనా త్రిఫల చూర్ణం అనేది చాలా మేలు చేస్తుంది. ఇది హ్యాపీ హెర్బల్స్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అండి. అన్నీ మనకి ఆయుర్వేదం షాప్లలో లభిస్తుంది. ఈ చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని పెంచేస్తుంది. మనకి చర్మానికి సున్నితంగా ఉండి ఎలర్జీలకు గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ త్రిఫల చూర్ణం అనేది సరిచేస్తుంది. సూర్యరశ్మి వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలను కూడా ఈ త్రిఫల చూర్ణం అనేది తగ్గిస్తుంది. త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మహిళల్లో వచ్చేటువంటి ఋతుచక్ర సమస్యలు కూడా అరికట్టవచ్చు. ఋతుచక్రం సరిగ్గా లేనివారు, అంటే పీరియడ్స్ సరిగ్గా లేని వాళ్ళు ఈ త్రిఫల చూర్ణాన్ని వాడితే వాళ్ళకి పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే గోరువెచ్చటి నీరు తీసుకోవాలండి. గోరువెచ్చటి నీరులో మనము ల్యూకమ్ వాటర్ అంటాం కదా, ఆ వాటర్ తీసుకోవాలి. చూసారు కదా, త్రిఫల చూర్ణం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయంటే అవి కళ్ళకు, చర్మానికి, గుండెకు చాలా మేలు చేస్తాయి. జుట్టును త్వరగా తెల్లగా అవ్వనీయకుండా జుట్టును బాగా పెరిగేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా యవ్వనంగా ఉండేందుకు ఉసిరికాయలో ఉన్నటువంటి సి విటమిన్ అనేది బాగా తోడ్పడుతుంది. ముసలితనాన్ని త్వరగా రానివ్వదు. అదేవిధంగా జ్ఞాపక శక్తిని బాగా వృద్ధి చేస్తుంది. ఎర్ర రక్త కణాలను బాగా అభివృద్ధి అవుతాయి. రోగ నిరోధక శక్తి బాగా శక్తివంతం చేస్తుంది. దీన్ని ఆహారంగా తీసుకున్నట్లయితే మన జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా జరుగుతుంది. మన ఎసిడిటీ అనేది తగ్గిస్తుంది. ఆకలిని బాగా పెంచుతుంది. ఈ విధంగా కేవలం 1 స్పూన్ తీసుకోవాలండి ప్రతిరోజు రాత్రి. దీన్ని భోజనం తర్వాత తీసుకున్నట్లయితే మీకు అన్ని సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా యూరినరీ ట్రాక్ సమస్యలు ఉన్నవాళ్ళు దీనికి బాగా కాపాడుతుంది. సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే శ్వాసకోశ సంబంధ సమస్యలు ఏవీ రావు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని అదుపులో ఉంచుతుంది. అదేవిధంగా షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. షుగర్ని కంట్రోల్ చేయడంలో ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ని, అంటే విష పదార్థాలను తొలగిస్తుంది. పెద్ద ప్రేగులను శుభ్రంగా ఉంచి ప్రేగులకు ఏమి వ్యాధులు రాకుండా, క్యాన్సర్స్ ఇటువంటి కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి కదా, అటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అధిక బరువుని అరికడుతుంది. దీన్ని తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవుతారండి. శరీరంలో ఉన్నటువంటి చెడు పదార్థాలను బయటికి పంపిస్తుంది. శరీరంలో బ్యాక్టీరియాని వృద్ధి కాకుండా చేస్తుంది. అదేవిధంగా రక్తపోటును, బీపీని అదుపులో ఉంచుతుంది. ఎలర్జీని తగ్గిస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. విరోచనానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. హెచ్ఐవి పేషెంట్స్ కూడా దీన్ని వాడినట్లయితే వాళ్ళకి త్రిఫల చూర్ణము మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. నేత్ర సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. చూసారు కదా, ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ త్రిఫల చూర్ణాన్ని కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే డాక్టర్ అవసరం లేదండి. ప్రతిరోజు అది రాత్రి కానీ ఉదయం కానీ, ఉదయం అయితేనేమో పరగడుపు తీసుకోండి, రాత్రి అయితేనేమో భోజనం తర్వాత తీసుకోండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక 3 నెలలు తీసుకున్న
వాడుకున్నట్లయితే పైన చెప్పిన సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయండి. మానవుల పాలిట ఇది ఒక వరం అనే చెప్పవచ్చు. ఆయుర్వేదంలో టాప్ 3లో 3 ఉంటాయండి. అశ్వగంధ, త్రిఫల చూర్ణము, అతిమధురం. ఈ 3 మీ ఇంట్లో ఉన్నట్టయితే ఇక డాక్టర్ అవసరమే లేదండి. చూసారు కదా, ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ త్రిఫల చూర్ణము మీ ఆయుష్ను పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి జబ్బులు రాకుండా చేసేందుకు ఈ త్రిఫల అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఖచ్చితంగా వాడండి. 3 నెలలు వాడినట్లయితే మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. ఇది అన్ని ఆయుర్వేదం షాప్స్లలో ఆన్లైన్లో కూడా మనకి లభిస్తుంది. దయచేసి మీరు అన్ని ఆయుర్వేదం షాప్స్లలో దొరుకుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో చాలామంది వాడుతున్నారు. చూసారు కదా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్